మార్చి 2025 ధనుసు రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ప్రేమ విషయంలో, వృత్తి అంటే జాబ్ హోల్డర్స్కి, వ్యాపారస్తులకి, వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది, సంతాన సంబంధమైన విషయాలు ఏ విధంగా ఉంటాయి, ప్రాపర్టీ సంబంధం, హెల్త్ అండ్ రెమెడీస్, ఇవన్నీ కూడా చర్చిద్దామండి. చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మార్చి అనేది విద్యార్థులకు పరీక్షాకాలం. ఎందుకంటే అకాడమిక్ ఇయర్ మొత్తం కష్టపడిందంతా కూడా ఈ మాసంలో పరీక్షల రూపంలో వాళ్ళు అటెండ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ శుక్రుడు బాగున్నారు, బుధుడు కూడా శుక్రుడితో కలిసి ఉన్నారు, నవమాధిపతి తృతీయ చతుర్థాల్లో ఉన్నారు. కాబట్టి గ్రహస్థితుల పరంగా బాగున్నాయి. సో పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండండి. సో ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులకి కాస్త సూచనలు ఏంటంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని విధించుకొని ఆ టైంకి స్టికాన్ అయి ఉండి ఆ ప్రకారంగా సిలబస్ కంప్లీట్ చేసుకోగలిగితే ఎక్సలెంట్గా ఉంటుందండి. డెఫినెట్గా ధనుసు రాశి విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. నథింగ్ టు వరీ. ప్రేమ, లవ్, 5వ స్థానాధిపతి ఈ యొక్క కుజుడు 7వ స్థానంలో ఉన్నారండి. ధనుసు రాశి మరియు ధనుసు లగ్నం వారు ఎవరైతే కనుక ప్రేమలో ఉంటారో వారి యొక్క ప్రేమ జీవితాన్ని వైవాహిక జీవితంగా మార్చుకునే ప్రయత్నం చేసే అవకాశం చాలా బలంగా ఉంది. అదేవిధంగా సహజంగా ప్రేమకు కారకుడు శుక్రుడు, ఆ ఒక్క శుక్రుడు కూడాను బలంగా ఉన్నారు రాహుతో కలిసి. సో అలాంటి ప్రయత్నాలు జరుగుతాయి. ధనుసు రాశి వారు అందరికీ ప్రేమ వివాహం అవుతుందని కాదండి. దయచేసి చాలామంది కామెంట్ రూపంలో సిల్లిగా పెడుతూ ఉంటారు. సో అది మీకు అప్లికబుల్ అయితే మీరు చెక్ చేసుకోండి. మరి ఇది డిసైడ్ చేయాలంటే మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి వృత్తిలో ఉన్న వారికి జాబ్ అంటే దశమ స్థానం బుధుడు చూస్తామండి. ధనుసు రాశి మరియు ధనుర్లగ్నం వారికి ఈ యొక్క బుధ గ్రహం 10వ స్థానంలో మీనంలో ఉన్నారు. ఒక కేంద్రాధిపతి ఇంకొక కేంద్రంలో ఉంటే డెఫినెట్గా డెవలప్మెంట్ ఉంటుందండి. అక్కడ నీచత్వం వచ్చింది కానీ నీచ భంగం కూడా అయింది. బలమైన శుక్రుడితో ఉన్నారు బుధుడు. అదేవిధంగా 15వ తారీఖు నుండి భాగ్యాధిపతి రవితో కూడా కలిసి ఉంటారు. కాబట్టి 9, 10, 11 స్థానాల యొక్క కలయిక చతుర్థంలో ఉంది, కేంద్రంలో ఉంది. కాబట్టి డెఫినెట్గా మీరు ఉద్యోగంతో రాణించబోతున్నారు. కాస్త ప్రయాణాలు ఉండే అవకాశం ఉంటుంది. వ్యాపారం, బిజినెస్ 7వ స్థానాధిపతి ఎవరు అయ్యారంటే ఆయన కూడా బుధుడేనండి. చతుర్థంలో ఉన్నారు. అదేవిధంగా లాభాధిపతి శుక్రుడితో కలిసి ఉన్నారు. భాగ్యాధిపతి రవితో కూడా కలిసి ఉండబోతున్నారు. రాహు కేతుల యాక్సెస్లో ఉంది ఈ బుధుడు. అంటే మీరు చేసేటువంటి పెట్టుబడులు, మీరు చేసేటువంటి వ్యాపారము డెఫినెట్గా మంచికే దారితీస్తుంది. నో డౌట్ అట్ ఆల్. రాహు కేతు యాక్సెస్లో ఉన్నారు కాబట్టి